రాష్ట్రానికి 4 రోజుల రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. వచ్చే 3 రోజులు అక్కడక్కడ ఉరుములు పడే ఛాన్స్ ఉందన్నారు. ప్రధానంగా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వెదర్ ఆఫీసర్లు. బంగాళాఖాతంలో 2 ఉపరితల ఆవర్తనాలు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చన్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, కొద్ది రోజుల్లో దేశమంతటా విస్తరించే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఒక ఉపరితల చక్రవాకం అనేది కొనసాగుతూ ఉంది. దీనికి అనుసంధానంగా ఒక ద్రోణి కూడా కొనసాగడం వల్ల రాగల 4 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ వర్షాలకి అనుగుణంగా ఈ రోజు కూడా ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. రాగల 4 రోజులు కూడా ఇట్లాంటి వాతావరణం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ ఈ జిల్లాలకు, అలాగే కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈ జిల్లాలకు మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్ష సూచన అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 3-4 రోజుల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. పిడుగుపాట్లకు మూగ జీవాలతో పాటు జనాలు మృత్యువాత పడుతున్నారు. ఇటీవల ఆదిలాబాద్లో పిడుగుపడి 6 వ్యవసాయ కూలీలు చనిపోయారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు శివార్లో శుక్రవారం పిడుగుపడి మహిళా రైతు మృతి చెందింది. మరొకరికి గాయాలయ్యాయి. వచ్చే 2-3 రోజుల్లో వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. పిడుగు అపాయం నుంచి ముందే తప్పించుకోవచ్చన్నారు. పిడుగు పడటాన్ని ముందే గుర్తించవచ్చన్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. వర్షం టైంలో చెట్ల కిందకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. ఎలక్ట్రిక్ వస్తువులు, ఇనుముకు దూరంగా ఉండాలన్నారు. పెద్ద బిల్డింగ్స్, పరిశ్రమల దగ్గర లైటనింగ్ రెసిస్టర్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు అధికారులు. భూ ఉపరితలం అనేది అధికంగా వేడిమి వాతావరణంతో నిండుకొని ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే ఎక్కువగా పిడుగులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కుములోనింబస్ మేఘాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బట్ గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మన ఆదిలాబాద్ జిల్లాలోనే మనకి పిడుగుబాటుకు సంబంధించి 7 మరణించడం కూడా మనం చూడొచ్చు. సో ముఖ్యంగా ఈ యొక్క పిడుగు సంబంధించి చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ స్టాటస్ కానీ ఆల్టోస్టాటస్ క్లౌడ్స్తో ఈ యొక్క కుములోనింబస్ క్లౌడ్స్ అనేవి ఎంబీడ్ అయ్యి ఉంటాయో ఆ సమయంలో పిడుగులు అనేవి పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్న సమయంలో ప్రధానంగా శివారు ప్రాంతాలు, పంట పొలాల్లో రైతులు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలంటున్నారు వెదర్ ఆఫీసర్లు.